ఇదే సీఎంగా ఉండి అధికారం వస్తే తన అధికారం చలాయించడానికి జగన్మోహన్ రెడ్డి నిర్మించుకున్నటువంటి ఒక రాజప్రసాదం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నిర్మాణం చేసుకున్నటువంటి పూర్తి స్థాయి బిల్డింగ్ అనేది చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సోఫాస్ని నేను ప్రతిదీ ఇంచు చూపించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఉన్నటువంటి సోఫాలు కానీ టీవీలు కానీ ప్రతిదీ ఎంత అద్భుతంగా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ముఖ్యంగా చూస్తే ఒక టీవీ, ఇక్కడ ఒక సోఫా సెట్, చైర్స్, వాటికి అనుగుణంగా టీపాయ్ నిర్మాణం. హాల్లోకి వచ్చినటువంటి ఏ ఒక్కరైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా ఉండేలాగా హై ఎక్విప్మెంట్ అన్నమాట ఇదంతా. ఇక్కడవి కాదు, విదేశాల నుంచి రప్పించినటువంటి ఒక్కొక్క సోఫా కాస్త ఇంకా ఇప్పటివరకు వీటిని ఓపెన్ చేయలేదు, ఎంత ఉంటుందో కూడా అర్థం కాదు. ఒక చైర్, సోఫాకి సంబంధించినటువంటి చైర్ని చూస్తుంటేనే ముచ్చటేస్తుంది. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి అంటే డైనింగ్ హాల్, ఇది చూస్తే ఇంకా మతిపోతుంది. అసలు ఇక్కడ ఉన్నటువంటి చైర్స్ కానీ ఒకప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళము, రాజుల కాలం నాటి టేబుల్స్ను, వాటిని చైర్స్ను, వాటి సెటప్ని. అదేవిధంగా దీన్ని అయితే ఇక్కడ సెట్ చేసి పెట్టినటువంటిది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ మనకు తెలుసు, ఇప్పటికే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తన భార్య, తల్లి లేదా ఇద్దరు పిల్లలు, మొత్తము 5గురు అయితే ఉండే అవకాశం ఉంది. 5కి సరిపడినటువంటి ఉండే విధంగా చైర్స్ కానీ డైనింగ్ టేబుల్ కానీ. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించవచ్చు, అది ఏంటంటే నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా పైకి మూవ్ చేయొచ్చు, ఆటోమేటిక్గా మూవ్ చేస్తే బయట నుంచి అంటే దీన్ని తీసినా కూడా సముద్రానికి సంబంధించి అటు సీ వ్యూతో పాటుగా టోటల్ గార్డెనింగ్ కూడా కనిపిస్తూ ఉండే అవకాశం అయితే ఉంది. దీన్ని ఇక్కడ నుంచి పైగా ఇక్కడ కూడా కూర్చోవచ్చు. ఎవరన్నా వీళ్ళకి సంబంధించినటువంటి గెస్ట్లు ఉన్నా కూడా ఇక్కడ కూర్చుని సరదాగా దీన్ని మొత్తం ఓపెన్ చేస్తే బయట పక్క అంతా కనిపిస్తుంది. ఇక్కడ కూర్చోవచ్చు, వీళ్ళతో మాట్లాడవచ్చు, చేస్తూ ఉండొచ్చు. మరి ముఖ్యంగా ఈ డైనింగ్ టేబుల్కి సంబంధించి ఇంకా చాలా అంటే ఇది కిచెన్. రియల్గా చెప్పాలంటే ఈ కిచెన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ టేబుల్ మొత్తం అంతా కూడా పాలరాతితో చాలా అద్భుతంగా, ఇది చూడడానికే మైమర్చిపోతున్నాం. ఈ ఫ్రిడ్జ్ కూడా చూడండి, ఈ మొత్తం అంతా ఈ టేబుల్ లోపలికి సంబంధించి ఇదంతా ఆ ఫ్రిడ్జ్ ఐటమ్స్, అంటే కిచెన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ఐటమ్స్ని ఇక్కడైతే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫ్రిడ్జ్, అసలు ఈ ఫ్రిడ్జ్ని ఎంత హై క్వాలిటీతో, హై టెక్నాలజీతో, కూలింగ్ సంబంధించి డిఫరెంట్ ర్యాక్స్ అన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మనం చూస్తే అంటే ఈ ప్రతిదీ ఎక్కడ ఏది ఓపెన్ చేసినా కూడా దాంట్లో మైక్రో ఓవెన్, దీంట్లో ఏమైనా ఓవెన్లో మనం డిఫరెంట్ వేసి వేడి చేసుకున్న తర్వాత తినడానికి ఉంటుంది. అంటే వీటన్నింటినీ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం కూడా చాలా డిఫరెంట్గా చేశారు. ఇది ఒక్కటే ఇక చూడడానికి అంటే కిచెన్లో ఒకవేళ వంట చేస్తే ఇక్కడ అంటే ఇప్పుడు వస్తున్నవన్నీ ఎలక్ట్రికల్ వస్తువులు కాబట్టి గ్యాస్ స్టవ్ కానీ ఇతరత్రాలని ఇక్కడ పెట్టి వాటర్తో ఇక్కడ వాళ్ళు క్లీన్ చేసుకున్న వస్తువులన్నింటినీ ఒక్కొక్క ర్యాక్ చూడొచ్చు మనం. దీంట్లో ప్రతి ర్యాక్లో కూడా వస్తువులన్నీ పెడుతూ ఉంటే ఇంకొకటి నేను ఇందాక చూపించే ప్రయత్నం చేస్తాను, ఎవరు లేరు. ఇవి చూసాం కదా, అంటే నేను ఇందాక చెప్పే ప్రయత్నం చేశాను వీటిని పైకి లేపొచ్చని, కానీ ఎవరు వీటిని ముట్టుకో అవసరం లేదు. జస్ట్ ఒక బటన్, అంటే దీనికి సంబంధించిన బటన్ ఎక్కడ ఉంటుందో నేను చూపిస్తాను. ఒకసారి కెమెరామెన్ మురళి ఒకసారి ఇక్కడికి వస్తే, అంటే ఈ బటన్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే హై టెక్నాలజీని యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆటోమేటిక్ బటన్ సిస్టమ్, ఇక్కడ ఉన్నటువంటి బటన్ కనుక మనం ఆన్ చేస్తే ప్రతిదీ అంటే బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఏ స్థాయికి వెళ్ళాలని చూపిస్తే అది కొంచెం మనం టచ్ చేయకుండానే అవి రెండు కూడా పైకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం కదా. అంటే ఎంత అద్భుతంగా దీన్ని అయితే డిజైన్ చేశారో మనమైతే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు వెళ్ళిపోయింది పై వరకు వెళ్ళి అక్కడ ఆటోమేటిక్ ఆగుతుంది. ఆగిన తర్వాత మళ్ళీ మనకు కావాలి అంటే అవి కింద వరకు కిందకి తెచ్చుకోవచ్చు అన్నమాట. చూడొచ్చు ఇప్పటి వరకు పైకి వెళ్ళినటువంటి మొత్తం ఆ కట్టిన క్లాత్ అంతా కూడా ఆటోమేటిక్గా పైనుంచి కిందకు వచ్చేస్తుంది. దీన్ని బట్టే దీన్ని టెక్నాలజీని ఎంత యూజ్ చేస్తారో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం, ఈ ఫ్యాన్స్ కూడా చూస్తే అలా ఈ ఫ్యాన్ ఒకసారి మురళి ఫ్యాన్ చూపిస్తున్నాడు. ఈ ఫ్యాన్ కనుక చూస్తే అది ఏదో పైన డిజైన్తో ఉన్నట్లనే ఉంది, కానీ అది ఎక్కడైనా మన ఫ్యాన్ రెక్కల్ని 3 రెక్కలతో చూస్తూ ఉంటాం, కానీ ఇవి 5కి సంబంధించి 5 రెక్కలతో ఉన్నటువంటి ఫ్యాను చూడడానికి ఏదో విచిత్రంగా ఉంది. కానీ ఫ్యాన్ వేస్తే
అది స్లోగా గ్రాడ్యువల్గా అందుకుని అంటే పవర్ జనరేట్ అయిన తర్వాత దాని స్పీడ్ పెరుగుతూ చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఏసీస్ని కూడా చూస్తే లైటింగ్ అనుకుంటాం, ఇది సెంట్రల్ ఏసీ కావడంతో ముఖ్యంగా వీటన్నింటినీ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఏసీ కానీ ఫ్యాన్స్ కానీ వీటన్నింటిని డిజైన్ చేసినటువంటిది అయితే ఉంది. నేను ముఖ్యంగా మరొకసారి కిచెన్ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అంటే అసలు కిచెన్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందనేది నేను చూపించాను కదా. ఇళ్లలో మనం చిన్న ప్రభుత్వం వాళ్ళు మనకు కట్టిస్తున్నటువంటి చిన్న ఇంటి నిర్మాణానికి ఈ ఒక్క టేబుల్కి ఖర్చే సరిపోద్ది అనేది నేను ఖచ్చితంగా చెప్పొచ్చు. చూస్తున్నాం కదా, అంటే పోపులు ఇంట్లో తాలింపులకు సంబంధించినటువంటి డిఫరెంట్ కానీ ఇతర వస్తువులు ఏ కావాలన్నా అంటే మసాలా దినుసులు వేయాలంటే ఒకదానిలోంచి ఒకదానికి వెళ్లకుండా ఉండేలాగా మనము ఈ డిజైన్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఒక్కటే కాదు, ప్రతి ర్యాక్ నుంచి ఒకటి తీస్తే కొన్ని వస్తువులు ఇంచుమించుగా అంటే ఉల్లిపాయలు లాంటివి లోపల వేసిన ఇతర వస్తువులు వాళ్ళకి కావలసినటువంటి లోపలికి పెడుతూ ఉన్నా చూస్తూ ఉంటే కొన్ని అంటే పెద్ద సైజు డబ్బాల్లో ప్యాక్ చేసి పెట్టిన వీటన్నింటికి సరిపడగా అనుగుణమైనటువంటి చాలా పెద్ద ర్యాక్స్ ఇక్కడైతే ఏర్పాటు చేశారు. వీటిని చూస్తుంటేనే మర్చిపోతుంది. అంటే ఈ స్థాయిలో ఈ కిచెన్ నిర్మాణం అయితే ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ర్యాక్స్ని కూడా చూద్దాం. అంటే మనం ఇళ్లలో ఉన్నటువంటి చిన్న చిన్న వంటకు సంబంధించినటువంటి వస్తువులు కానీ లేదా వాటికి వంట సామాగ్రి కానీ పెట్టుకోవడానికి ఉపయోగపడేది ఈ ర్యాక్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాం మనం. ఇది ముఖ్యంగా చూస్తే ఇది ఎలక్ట్రికల్ స్టవ్ సిస్టమ్. అంటే దీని మీద మనము వంట పాత్రలను పెట్టుకుంటే ఆటోమేటిక్గా కుకింగ్ అనేది అయిపోతుంది ఎలక్ట్రికల్ సిస్టమ్ కావడంతో. ఒక కిచెన్లోనే ఇంత చెప్పడానికి ఉంది అంటే ఇక్కడ కూడా అంటే ఇది ఏంటి అనేది తెలియట్లేదు కానీ సో కనిపిస్తుంది. దీన్ని మూవ్ చేస్తే అంటే ఈ ర్యాక్స్ ఎక్కడికక్కడ ఉన్న ప్రతి ర్యాక్కి కబోర్డ్ సిస్టమ్ని చాలా డిఫరెంట్ కబోర్డ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది చూడడానికి ఇక్కడ ఏమీ ఉంది అనుకోరు ఎవరైనా సరే, కానీ దీంట్లో ఏ వస్తువు దాచినా బయటకు కనిపించదు. లోపల లైట్స్ పెట్టి లైటింగ్ ద్వారా చేయొచ్చు. దాంతోపాటు మొత్తం ఈ ర్యాక్లన్నింటినీ చూస్తున్నాం కదా, వీటన్నింటినీ తీసి కావలసినటువంటి వస్తువులన్నింటినీ కూడా లోపల పెట్టుకుని కిచెన్ని మెయింటైన్ చేయొచ్చు. నేను కిచెన్ చూస్తేనే ఒక ఆశ్చర్యం ఏర్పడుతుంది. కిచెన్ ఎంట్రన్స్లోకి లోపలికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉందో చూసాం కదా, చూసిన తర్వాత ఆల్రెడీ ఒక ఫ్యాన్ చూపించే ప్రయత్నం అయితే చేశాను. కానీ దీనికి ఉన్నటువంటి లైటింగ్స్ కనుక చూస్తే ఇంత హై టెక్నాలజీ ఉన్నటువంటి లైట్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కానీ ఇదంతా హాలు. అంటే సీఎం ఒకవేళ తన కుటుంబ సభ్యులతో ఇక్కడ కనుక ఉంటే ఏర్పాటు చేసినటువంటిది ఒక టీవీ. ఎవరన్నా వాళ్ళకి ఇంపార్టెంట్ గెస్ట్లు ఎవరన్నా వస్తే ఆ గెస్ట్లకు కావలసినటువంటి పూర్తి సోఫా సెట్స్ కానీ అదేవిధంగా టీవీ కానీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా ఒక రకమైనటువంటి ఫ్యానే ఈ కనిపిస్తున్నటువంటిది. చిత్ర విచిత్రాలుగా ఇది 5 రెక్కలతో ఏదో ఫ్లవర్ వాజ్ ఒక ఫ్లవర్ లాగా కనిపిస్తున్నటువంటిది. దీన్ని కూడా చాలా డిఫరెంట్గా చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నేను ఒక కిచెన్లోకి వెళ్తాను. అంటే బెడ్రూమ్కి కింద ఉన్నటువంటి బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ రాజమహల్లో ముఖ్యంగా ఈ రాజభవంతిలో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కానటువంటిది అసలు టాయిలెట్స్ వాల్యూ ఎంత ఉందనేది, టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, ఒక్క 35 లక్షల రూపాయల వాల్యూతో ఇది కింద ఉన్నటువంటి ఒక బెడ్రూమ్. కొంత అంటే మనకి లైట్స్ అన్నీ ఆన్ అయిన పరిస్థితి అయితే లేదు, కొంత ఉన్నటువంటి లైటింగ్లో అడ్జస్ట్ దాన్ని బట్టి చూపిస్తున్నాను నేను. ఇది బెడ్రూమ్ చూస్తున్నాం కదా. రియల్గా ఒక స్టార్ హోటల్ కనుక ఉంటే స్టార్ హోటల్లో రెంట్కి తీసుకుని 1 డే స్పెండ్ చేయాలంటే ఇట్లాంటి హాల్లో దాదాపుగా చెప్పాలంటే 20,000 నుంచి 50,000 వరకు రెంట్ వసూలు చేస్తారు. అంత అద్భుతం ఉన్నటువంటి టీవీని చూడొచ్చు, పైన ఉన్నటువంటి ఆ లైటింగ్ వాజ్ని చూడొచ్చు, అదేవిధంగా ఫ్యాన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరుపు కానీ ఈ సెటప్ కానీ ఈ రూమ్ ఈ ఒక్కటే చూసి ఈ రూమ్కి సంబంధించింది అనుకుంటున్నాను. ఇందాకే నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. బయట ఒకసారి ఇక ఆటోమేటిక్గా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికక్కడ మూవ్ అయిపోతున్నటువంటి కర్టెన్స్ చూసాం. ఇప్పటివరకు మనం కర్టెన్స్ 100 రూపాయలు 150 రూపాయలు ఇంటి గుమ్మాలకి వేసుకోవాలంటేనే ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంటున్నటువంటి వాళ్ళని చూసాం. కానీ వాటిని అంటే నేను ప్రెస్ చేసి నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అసలు అంటే వీటికి సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం అంతా ఉన్నవి అంటే ఆ స్విచ్ బోర్డ్స్ ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది క్లోజ్ చేయడానికి చూస్తున్నాం కదా, అంటే ఈ కర్టెన్ని ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేయడానికి దీన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా కనిపిస్తుంది కదా, ఆటోమేటిక్గా
ఇది ఇది నొక్కితే కట్టెని నొక్కితే మొత్తం అంత అవుతుంది. దీని కనుక షేర్ అనేదాన్ని ఉంది, అది నొక్కి వదిలేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటిది మనమైతే విజువల్లో చూడొచ్చు. ఎంత వేగంగా వచ్చేస్తుందో ఇది ప్రతిదీ ఆశ్చర్యమే. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు చూడనటువంటి పరిస్థితి అయితే ఉంది. బెడ్స్ కానీ చూస్తున్నారు కదా, కెమెరా పర్సన్ మురళి చూపిస్తున్నాడు. ఓపెన్ అవ్వడం చూసాం, ఆటోమేటిక్గా క్లోజ్ అవ్వడం కూడా జస్ట్ ఒక బటన్ అలా ప్రెస్ చేస్తే చాలు మొత్తం అయిపోతుంది. ఇంకా ఈ బెడ్కి సంబంధించి మనం చూపిస్తున్నాం. అంటే ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకు చెప్తున్నామంటే, ఒక రాజప్రసాదంలో సీఎం ఉండే నివాసానికి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఎలా ఉందనేది. ఒక్క నిమిషం నేను ఇంకొకటి ఈ మొత్తం హాల్ని చూపించాం కదా, ఇంతకంటే ఆశ్చర్యపోయేదాన్ని ఇంకొక ఈ బెడ్రూమ్కి సంబంధించే ఇంకోటి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. పవర్ సప్లై ప్రస్తుతం క్లోజ్ అయినట్లుంది, కానీ లైటింగ్ సరిపోకపోయినా నేను ఒక రూమ్లోకి వెళ్తాను. ఇది చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ కూడా ఈ కలర్ చూసారా, ఇవన్నీ కబోర్డ్స్. ఈ కబోర్డ్స్ని ఓపెన్ చేయాలంటే కీ కాదు, తర్వాత దీన్ని సెట్ చేసుకోవాలి. మన ఇలా థమ్తో సెట్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ అవ్వు. ఆటోమేటిక్గా లోపల లైటింగ్ కూడా సెట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి కబోర్డ్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు చూడడానికి. ఇంకొకటి, మీరు కబోర్డ్స్ చూశారు కదా, కబోర్డ్స్గా చూడాల్సింది ఈ మిర్రర్స్ని కనుక చూస్తే అది ఎంత అద్భుతంగా ఉన్నాయో. నేను వీటితో చూపించేటప్పుడు ఇంకొక కొత్త అనుభూతిని చూపిస్తా. ఈ మిర్రర్స్ చూస్తున్నాం కదా, ఈ 3 మిర్రర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా హ్యాండ్ వాష్ చేయడం, ఫేస్ వాష్ చేయడానికైనా ఉన్నటువంటి వాటిని చూస్తున్నాం. ఇది కూడా టచ్ చేస్తే ఆఫ్ ఆన్ కూడా అయిపోతాయి ఆటోమేటిక్గా. లైటింగ్ డల్ అవ్వడం, ఆఫ్ అయిపోవడం చూస్తున్నాం కదా. అంటే ఒక్కటి ఏదైనా మనం ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేసేస్తే ఆటోమేటిక్గా లైట్ ఆఫ్ అయిపోతుంది. ఇంత టెక్నాలజీ. తర్వాత అంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు చాలా రకాలుగా ఉంటాయి, ట్రోల్ అవుతూ ఉంటాం కూడా, కానీ నేను తప్పదు చూపించే ప్రయత్నం. ఇదేంటనుకుంటున్నారు, ఇదేదో బెంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారు, ఎందుకు దీన్ని వాష్రూమ్లో ఉంచారు అనుకోవద్దు. దీన్ని చూస్తే ఇది ఒక మసాజ్కి సంబంధించినటువంటి టేబుల్. ఇది మసాజ్ టేబుల్. అంటే సీఎం ఇంటికి సంబంధించి ఉన్నటువంటి ప్లేస్లో ఈ మసాజ్ టేబుల్కి సంబంధించి ఐటమ్స్ అన్నీ, ఒకవేళ వాళ్ళు ఫేషియల్ చేయించుకోవాలన్నా, మసాజ్ చేయించుకోవాలన్నా, వాటికి సంబంధించిన ఐటమ్స్ అన్నింటినీ వీటిలో ఫిల్ చేసి పర్సన్ ఇక్కడ ఎవరైతే అటు సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా సరే సీఎం కానీ ఇక్కడ పడుకుని ఉంటే వాళ్ళకి మసాజ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ నేను చూపిస్తాను, ఇవి వాష్రూమ్స్. వీటి గురించే చాలా అంటే చాలా ప్రస్తావన జరుగుతుంది. ఇంచుమించుగా 25 లక్షల ఖర్చు అయినటువంటి వాష్రూమ్స్ ఇవి చూస్తున్నాం కదా. ఇవన్నీ స్నానం చేయడానికి కానీ ఉన్నటువంటి ప్లేసెస్కి సంబంధించి. అదేవిధంగా ముఖ్యంగా చూస్తే దాదాపు ఈ వీళ్ళందరూ ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి దూర ప్రాంతాల నుంచి ఎక్కడికో వచ్చి వాటిని ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు. అసలు మీకేమైనా అర్థమవుతుందా ఇది ఇంత కాస్ట్లీగా ఇంత పెద్దగా ఉంటుందని మీరు ఏమైనా ఇప్పుడు అనుకున్నారా? ఫస్ట్ టైం చూడడానికి వచ్చారు కదా. అసలు ఇది ఫస్ట్ టైం అండి. ఈ రాజకోట రహస్యం అనేది మేము ఇక్కడికి సుమారుగా మాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. అసలు ఆ గేట్ దగ్గరికి కూడా రానిచ్చేవారు ఇది 5 సంవత్సరాలు. దాదాపుగా ఒక్క కమోడ్ మాత్రమే 25 లక్షలన్నీ బిల్స్ అయితే చూపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనిపిస్తుంది వీటిని చూస్తుంటే? అసలు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక 5 సంవత్సరాల తాలూకు బడ్జెట్ అనమాట. 25 లక్షలు అంటే ఒక కమోడ్కి అంత కాస్ట్ ఉంటుంది అనుకోవచ్చా? అసలు మనం యూరిన్కి వెళ్ళేదానికి అంత కాస్ట్లు పెట్టుకోవడం అనేది ప్రజాధనం ఎంత దుర్వినియోగం చేశారనేది ఇందులో మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తులకే ఇలా తెలుస్తుంటే మీలా చదువుకున్న వాళ్ళు వస్తే ఇంకా ఎంత లెక్కలేస్తారో మాకు అర్థం కావట్లేదు. ఊహించగలమా ఇంత రాజప్రసాదం? ఎప్పుడైనా లోపలికి వస్తామని కానీ ఎప్పుడైనా ఊహించారా? ఇప్పుడు ఊహించలేదండి. ఇది గంటికోట రహస్యం అని ఇది పెద్ద రహస్యంగా ఉంచాడండి. ఎవరి ప్రజలకు తెలియకుండా చాటు మూలంగా ఉంచారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది ప్రజల సొమ్ము ఏ విధంగా చెప్పాలనేది ఆయన చెప్పకుండా సీక్రెట్గా ఉంచారు ఆయన. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది 100% ప్రజలకి ఈ విధంగా చేస్తున్నాం, ఇది లాడ్జీలు అని చెప్పి టూరిజం అని రకరకాలుగా చెప్పుకొని వచ్చారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఏమన్నారంటే ఇది మేము ఇక్కడే ఓపెన్ చేస్తాం మేము గెలిచిన తర్వాత అని చెప్పాడు ఆయన. ఇదంతా అబద్ధం. మనమైతే ఒకసారి చూడొచ్చు, ఇది సీఎంకి సంబంధించినటువంటి ఇంటిగా ప్రొజెక్ట్ చేసి దీన్ని అయితే వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే సార్. నేను ఇప్పటివరకు చూపించాను కదా, ఇదంతా కింద సంబంధించినటువంటి కింద మొత్తం 2 బెడ్రూమ్స్, మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. 3 బెడ్రూమ్స్, ఒక కిచెన్ ఉన్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అయితే
దీనికి సంబంధించి నేను మరొకటి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది పైకి కూడా వెళ్ళొచ్చు దీని నుంచి. ఇది ఫస్ట్ ఫ్లోరు సంబంధించి లిఫ్ట్స్ కూడా ఉన్నాయి, కానీ పవర్ సప్లై ఆపినట్లున్నారు. సో పవర్ సప్లై ఆపడం వల్ల ఇది ఉంది. నేను మెట్ల ద్వారానే వెళ్తాను. ఒకసారి పైకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. మెట్లు కూడా చూస్తుంటే నిజంగా వెళ్ళడానికి ఒక తెలియని అనుభూతి కలుగుద్ది. ఎక్కడ అడుగేసినా కూడా ఈ కట్టడాలు ఎలా ఉన్నాయి, రేపు వీటిని మెయింటెనెన్స్ చేయాలన్నా కూడా ఎంత కష్టంతో కూడుకున్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇందాక మిత్రులు చూపించారు ఒక కమోడ్ కాస్ట్ 25 లక్షల రూపాయలని. నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఇంకొక అంటే అర్థం కానటువంటి మరొక ఈ బిల్డింగ్కి సంబంధించి ఎక్కడికక్కడ లైట్స్ జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు లైట్స్ అన్నీ వెలుగుతున్నటువంటిది. ఇదొక సెమినార్ హాలు. అంటే సీఎం ఇంట్లో సెమినార్ హాల్ అని చెప్పుకునే కంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ఒకవేళ ఇక్కడ కూర్చుని, ఇది కనిపిస్తుంది కదా దాదాపుగా 120 నుంచి 150 ఇంచెస్ ఉండే ఒక బిగ్ స్క్రీన్, ఇది బిగ్ టీవీ. ఈ బిగ్ టీవీలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుని హ్యాపీగా ఆహ్లాదంగా ఎంజాయ్ చేసేటటువంటి ప్లేస్. నేను ఇప్పుడే ఇక్కడ చూపించే ప్రయత్నం అయితే చేశాను. ముఖ్యంగా జస్ట్ ఇప్పుడు లైటింగ్ అయితే ఉంది, ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు మొత్తం ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ ఆరిపోతున్నాయి. అదేవిధంగా మళ్ళీ జస్ట్ ఒక ప్రెస్ అలా చేస్తే ఆటోమేటిక్గా లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి. హై టెక్నాలజీ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఈ నిర్మాణంలో అయితే చూపించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గ్లాస్ సెటప్, ఈ గ్లాసెస్ గురించి నేను మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. కింద ఉన్నటువంటి ఒక బెడ్రూమ్ చూసాం, దానిలో ఉన్నటువంటి సెటప్ చూసాం. ఇది అంటే సీఎంకి సంబంధించినటువంటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎంగా గెలిచిండి విశాఖపట్నం నుంచి పరిపాలన సాగిస్తే సీఎంగా ఇదే ఆ భవనంలో ఉంటారు కాబట్టి మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటిది. ఇందాకే నేను కర్టెన్స్ ఆటోమేటిక్గా వెళ్ళడం ఆటోమేటిక్గా రావడం చూపించాం. ఇక్కడ ఉన్నటువంటి బెడ్ని కూడా చూపించాం. సీఎంకి సంబంధించి ఎవరైనా కామన్ పీపుల్ కాదు, ఎంత హై లెవెల్లో ఉన్న పర్సన్స్ అయినా కూడా వీటిని ఊహించరు. ఇంత ఆ టెక్నాలజీ ఉన్నటువంటి వాటిని ఈ బెడ్రూమ్కి సంబంధించి. ఇది మొత్తం అంతా డ్రెస్సింగ్ రూమ్. ఈ డ్రెస్సింగ్ రూమ్కి సంబంధించి అంటే కబోర్డ్స్ అన్నింటిలో కూడా సీఎంగా ఫ్యామిలీ మెంబర్స్కి కావాల్సినటువంటి బట్టలన్నీ పెట్టుకోవడానికి అనుగుణంగా ఉన్నటువంటిది. నేను మరొక్కసారి ఇంకొక కీలకమైనటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, ఆ బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. దానికంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ల్యాంప్, ఈ లైట్స్ చూస్తున్నాం కదా, ఇటు ఒక్కొక్కటి టచ్ చేస్తేనే ₹1,00,000 వాల్యూ ఉన్నటువంటి వాటిగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్యాన్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్స్ కానీ. ముఖ్యంగా ఇదొక రాజప్రసాదం, రాజభవనం అయినా ఈ రాజభవనం మొత్తానికి సంబంధించి ఎక్కడ చూసినా గ్లాసెస్తో, ఫుల్లీ గ్లాసెస్తో ఇక్కడ నుంచి అంత అంటే పూర్తిగా కనిపించవచ్చు. ఒకసారి కెమెరా పర్సన్ మురళిని నేను చూపించమనే ప్రయత్నం చేస్తున్నాను. సముద్రం సీ వ్యూ కూడా కొంచెం దూరంగా ఉంది, నేను ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఒక మాస్టర్ బెడ్రూమ్ని ఈ రూమ్లోనే ఒక మాస్టర్ 5th ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. మనం వెళ్తున్నాం ఇప్పుడు దానికి సంబంధించి. ఇది మరొక మాస్టర్ బెడ్రూమ్. అంటే ప్రతి ఫ్లోర్లోనూ 3 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి బెడ్ ఒక అంటే రాజు, మహారాజు, యువరాజు అలా పిల్లల బెడ్రూమ్స్ కానీ పెద్దవాళ్ళ బెడ్రూమ్స్ కానీ బెడ్తో పాటుగా మొత్తం అంతా సింగిల్ పర్సన్కి ఉండేలాగా సెట్ చేసి ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక అసలు విషయం ఇందులోనే దాగుంది. ఈ దాగున్నటువంటి దాన్నే మనం చూస్తే కనుక నేను డోర్ తీసి లోపలికి వెళ్తున్నాను. ఇక్కడే ఎంత హడావుడి జరిగింది. ఈ రిషికొండ మీద జరుగుతున్నటువంటి నిర్మాణాల్లో సంబంధించి బిల్స్ వేస్తున్నారు. ఆ బిల్స్ బయటకు వచ్చినటువంటి తరుణంలో కనిపిస్తున్నటువంటి ఈ ఒక్కటి మాత్రమే స్నానం చేయడానికి యూజ్ చేసే, తెలుగులో చెప్పాలంటే స్నానాలతోటే. దీనికి ఇంచుమించుగా 35 లక్షల రూపాయలు ఈ ఒక్క దాని వాల్యూ. మరి ఏమి కొంటే, ఎక్కడి నుంచి కొని తెస్తే 35 లక్షల రూపాయలు అవుతుందనేది ఎవరికి అర్థం కాదు. దీనిలో మరి అంత స్పెషాలిటీ ఏముందనేది కూడా తెలియదు. బిల్లు మాత్రం 35 లక్షల రూపాయలు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ వచ్చే పైపును కూడా చూస్తున్నాం కదా, సామాన్యుల కోసం
ఇది ఇక్కడ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయాల్సినటువంటిది ఏంటంటే అత్యంత సామాన్యుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో డబ్బులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి 1,80,000 రూపాయలు మాత్రమే ఒక ఇంటి నిర్మాణానికి, అంటే 1,80,000 రూపాయలు మాత్రమే. అంటే ఒక ఇల్లు మొత్తం, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక ఇల్లు మొత్తం నిర్మించుకోవడానికి 1,80,000 అయితే ఈ కనిపిస్తున్నటువంటి స్నానం చేయడానికి యూజ్ చేసే స్నానాలతోటే దీని కాస్తే 35 లక్షలు. అంటే 35 లక్షల్లో పెట్టి దీన్ని ఎందుకు అనేది 10 నిమిషాల పాటు స్నానం చేసి వచ్చేదానికోసం. ఇప్పుడు ఇందాకే చూపించాం మనం కబోర్డు, ఒక్కొక్క కబోర్డు కాస్ట్ 25 లక్షలని ఈ స్నానాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ ఎంత ఉందో చూసారా, అంటే బిలో పావర్టీలో ఉన్నటువంటి వాళ్ళకి సెంటు స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించి చూస్తే స్నానం చేసే ఈ స్పేసియస్ ఉన్నటువంటి ప్లేసే ఒక బెడ్రూమ్, ఒక సాధారణమైనటువంటి పేద కుటుంబంలో నివసించేటువంటి వాళ్ళకి ఇది ఒక బెడ్రూమ్. అట్లాంటిది స్నానం చేయడానికి చూస్తున్నాం కదా ప్రతిదీ. ఇంకా వాటర్కి సంబంధించినటువంటి సప్లైకి ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. ఇంత కాస్ట్ ఉన్నటువంటి దాన్ని మనమైతే చూస్తున్నాం. ఇక్కడ కూడా ఒక్కొక్కటి ఇంత వెడల్పులో ఇంత పెద్దవి చూస్తే ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్రతి కమోడ్ కాస్ట్ ఇంచుమించుగా 25 లక్షలు పెట్టారు. అంటే ఎన్ని కమోడ్స్ ఇక్కడ వాష్రూమ్స్లో పెట్టారో ప్రతిదానికి 25 లక్షలు. అంటే కొన్ని 100 కోట్ల రూపాయలు ఏ విధంగా నాశనం అయిపోయినాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ వీటిని చూస్తున్నాం కదా, ఇన్ని కబోర్డ్స్ ఉన్నాయి, ఇందాక చూపించాం మనం కబోర్డ్స్, అవన్నీ కూడా ఈ మసాజ్ చేయించుకుంటే ఆ మసాజ్ కావాల్సినటువంటి ప్లేస్లో ఇక్కడ కూడా బట్టలన్నింటినీ వీటిల్లో పెట్టుకుని ఇక్కడ స్నానం చేసి రెడీ అయినటువంటి పర్సన్స్ ఇలా బయటికి వచ్చి ఇగో ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూము, ఈ బెడ్రూమ్లోనే వాళ్ళు ఆ సేద తీరడానికి పడుకోవడానికి ఉండే ఆ ప్లేస్ అనమాట. ఇది చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బిల్డింగ్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఎవరు రారు కాబట్టి, సీఎం హై సెక్యూరిటీ కాబట్టి ఖచ్చితంగా ఏసీలు ఉండాలి, ఫ్యాన్లు వేయాలి, ఇట్లాంటిది ఏమీ లేదు. ఎందుకంటే నిరంతరం ఇక్కడ ఇవన్నీ ఏది ముట్టుకుని దీన్ని తీయాలన్నా కూడా కొంతవరకు చాలా డోర్సు, అంటే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో చాలా వరకు లాక్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఇంకో ప్లేస్ నేను చూపిస్తాను. అంటే అవకాశం ఏమన్నా ఉంటే బయట వైపుకి వెళ్ళడానికి డోర్స్ తీసే అవకాశం ఉంటే ఒకసారి మనము బయట వైపుకి వెళ్ళే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కానీ డోర్స్ అన్నీ కూడా ఇప్పటికే లాక్ చేస్తున్నాయి, ఏ ఒక్కరు కూడా వెళ్ళకుండా. ఇది తీసుంది చూద్దాం. అంటే ఇది లాన్కి సంబంధించినటువంటిది. ఒకసారి మురళి దీన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా చూస్తే ఇక్కడ నుంచి అంటే ఈ బిల్డింగ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు కూడా మొత్తం సముద్రం అయితే కనిపిస్తుంది. నిత్యం సముద్రపు గాలి మన మీదకి వస్తూనే ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చుని ఉంటే చాలు ఒక తెలియని ఆహ్లాదం అనేది మనం పొందొచ్చు, ఒక అనుభూతిని పొందొచ్చు. ఆ రిషికొండ మీద ఆ ఋషులు తపస్సు చేశారు, ఎన్నో సంవత్సరాలుగా దీనికి ఒక మంచి పేరు ఉంది. అదేవిధంగా దీని మీద హరిత రిసార్ట్స్ గతంలో ఉండే వాటి అన్నింటినీ తొలగించి కట్టిన తర్వాత చూస్తుంటే కనుచూపులో ఎక్కడ చూసినా కూడా సముద్ర నీళ్ళే కనిపిస్తూ ఉంటాయి. దానికి తోడు నిత్యం కెరటాలు వస్తూ ఉంటాయి, చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతో అద్భుతం. నావీ వాళ్ళవి, ఫిషింగ్కి సంబంధించినటువంటి వాళ్ళవి, అదేవిధంగా ఫిషర్మెన్స్ బోట్స్, ఇవన్నీ నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. బోరు కొడితే బెడ్రూమ్లోంచి బయటకు వచ్చి చూస్తే చాలు ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ని మనమైతే చూడొచ్చు. ఇక్కడ ఇంకొకటి అంటే ఈ బిల్డింగ్లో ఏ రూమ్ నుంచి ఎక్కడ ఏది చూసినా కూడా అంత ఒక తెలియని అనుభూతిని అయితే ఇస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఒకవేళ ఆల్రెడీ మనం అక్కడ ఒక బెడ్రూమ్ చూసాం, దాని తర్వాత 2 మాస్టర్ బెడ్రూమ్ చూసాం. ఇక్కడ మరొక రూమ్ ఉంది. అసలు ఇది దేనికి సంబంధించిందో అయితే ఇప్పటివరకు తెలియదు. దీన్ని కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా చాలా అంటే కొంతవరకు చీకటిగా ఉంది. నేను లైట్స్ వేసే ప్రయత్నం అయితే చేస్తాను. మన ముందు నుంచే చెప్తాం కదా, జస్ట్ టచ్ చేస్తే అని. ఇది అత్యంత అంటే సీఎంకి సంబంధించి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఈ భవంతిలో గనక నివాసం ఉంటే అత్యంత రహస్యమైనటువంటి సమావేశాలు లేకపోతే వచ్చినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇక్కడ ఉండేలాగా దీన్ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. కబోర్డ్స్ ఎక్కడికెక్కడ మొత్తం అన్ని లాక్డ్ కబోర్డ్స్. ఇందాకే మనం చూపించాం, జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేస్తే కబోర్డ్స్ కర్టెన్స్ అన్ని ఓపెన్ అవుతాయి. కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైనా వస్తే
ఈ సోఫాస్లోనే ఇక్కడే అంటే ఈ చైర్స్లోనే కూర్చుని సీఎంతో పాటుగా వీళ్ళందరూ కూడా మాట్లాడుకుని ఆ రహస్యమైనటువంటి చర్చలు, అది ప్రభుత్వపరమైన పర్సనల్గా అయినా కావచ్చు, కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం అయినా కావచ్చు, దానికోసం ఒక రహస్యపు గది అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నేల మీద ఉన్నట్టు మేము నడుచుకుంటూ పోతున్నాం. ఈ టైల్స్ దగ్గర కానీ, పైన వేసినటువంటి సీలింగ్స్ కానీ, వాటి లైటింగ్స్ కానీ, ఇది ప్రతిదీ ఒక అద్భుతమనే చెప్పాలి. ఇంత అద్భుతమైనటువంటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఈ ఒక మహారాజా ప్యాలెస్, ఈ ప్యాలెస్ ముఖ్యంగా నేను చూపించాను కదా, ఈ ప్యాలెస్కి సంబంధించి ఇది అంతా కూడా కేవలం అంటే రిషికొండ స్టార్టింగ్ నుంచి అంటే కొండపైకి వస్తూ ఉంటే ఇది 7వ బిల్డింగు. ఈ 7వ బిల్డింగ్కి సంబంధించి ఇది లాస్ట్ది కావడంతో ఇందులో సీఎం ఉంటారు. సెక్యూరిటీ పర్పస్లో లాస్ట్లో సీఎం ఉంటారు. మిగతావన్నీ కూడా సీఎంకి సంబంధించినటువంటివి కార్యాలయాలు, అదేవిధంగా ముఖ్యంగా సీఎంఓకి సంబంధించినటువంటి కార్యాలయాలు, అదేవిధంగా ఎవరన్నా డెలిగేట్స్ వస్తే డెలిగేట్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు, వీటన్నింటినీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంత ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాదాపుగా 2-2.5 సంవత్సరాల నుంచి నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవంతికి సంబంధించి రహస్యాలు ఇప్పటి వరకు అంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. కానీ ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ప్రభుత్వం మారడం, చంద్రబాబు సీఎం కావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు ఇతర శాఖలు నిర్వహించడం, భీమిలికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ బిల్డింగ్స్లో ఏముంది, ఎందుకంటే వీళ్ళు అధికారంలో లేనప్పుడు, ప్రతిపక్షంలో లేనప్పుడు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీటన్ని చూడడానికి వచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ పోలీసులు అనుమతులు లేవని ఎవరిని లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాసరావు ఈ రిషికొండకి స్థానిక ఎమ్మెల్యే కావడంతో మొత్తం అధికార యంత్రాంగం అంతా కదిలొచ్చింది, తాళాలు తీశారు, లోపలికి పంపించారు. లోపల ఏమున్నాయనేది మొత్తం చూపించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 500 కోట్లతో నిర్మాణం చేపట్టినటువంటి ఈ భారీ భవంతులు 7కి సంబంధించి ప్రతిదీ కూడా ఒక మెస్మరింగ్ చెప్పొచ్చు. అంటే ఆ రూమ్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ, బెడ్స్ కానీ, అదేవిధంగా లైటింగ్స్ కానీ, ఏసీస్ కానీ, ఓపెన్ చేసే ప్రతి స్విచ్ బోర్డు దగ్గర నుంచి అన్ని టెక్నాలజీతో ఉన్నటువంటివి ఒక రాజప్రసాదంలోకి వచ్చి, ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో కూడా టీడీపీ బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ లోటస్ పాండ్ విషయంలో సంబంధించి కానీ, ఇప్పుడు జగన్ మంగళగిరిలో కట్టినటువంటి బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ ఒక రాజప్రసాదాల టైప్లో నిర్మాణం చేపట్టుకున్నాడు. అదేవిధంగా దీన్ని కూడా అంటే భారీ భవంతుల్లో ఉండాలనే కోరిక ఉండడం వల్ల ఈ నిర్మించుకున్నారు. కానీ ప్రజాధనాన్ని ఇన్ని కోట్ల రూపాయలు నాశనం చేసి, వ్యర్థం చేసి వీటినైతే నిర్మించారు. ఎందుకంటే వీటిని హోటల్గా నిర్వహించాలన్నా కూడా టూరిజం పర్పస్లో దీన్ని ఎందుకు నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి, ఒక్కొక్క రూమ్ని 50,000 రూపాయలు పెట్టి ఎంతమంది వస్తారు, ఎంత 500 కోట్ల రూపాయలు ఎప్పటికి రికవరీ అవుతాయనేది కూడా ఒక అనుమానంగానే ఇబ్బందికరం. దీన్ని తలుచుకోవడం కూడా ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. కానీ కోట్ల రూపాయలు అయితే ఇప్పటికే అయిపోయినాయి. మరి సీఎం చంద్రబాబు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ బిల్డింగ్కి సంబంధించి టూరిజంకి ఇస్తారా, ఇతర శాఖలకి ఏమైనా ఇస్తారా, లేదా క్యాంప్ ఆఫీస్గా, ఎందుకంటే ఇది ఆర్థిక రాజధానిగా డెవలప్ చేస్తా విశాఖపట్నం అని చెప్తున్నటువంటి చంద్రబాబు ఇక్కడే దీన్ని క్యాంప్ ఆఫీస్గా నిర్వహణ చేస్తారా అనేది ఆలోచించాల్సినటువంటిది ఉంది. మొత్తానికి ఎలా చూసినా కూడా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో చేపట్టినటువంటి ఈ నిర్మాణాలన్నీ కూడా ప్రస్తుతం అయితే పూర్తయ్యాయి. చిన్న చిన్న వర్క్స్ తప్ప 90% వర్క్లన్నీ కూడా పూర్తయింది. గార్డెన్ చూస్తేనే అద్భుతంగా ఉంది. ఇక లోపలికి వస్తే బయటికి వెళ్ళాలనే ఆలోచన ఎవరికీ రాదు, అంత అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు. మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు సీఎం గుండి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, రిషికొండ మీద చేపట్టినటువంటి ఈ నిర్మాణాలని వేటికి ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఈ ఖర్చు పెట్టినటువంటి 500 కోట్ల రూపాయలు ఏ విధంగా తిరిగి ఆ ప్రభుత్వ ఖజానాకి, ప్రజలకు వినియోగించేలాగా అవుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.